హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాల్వరి. ఈరోజు మార్కెట్ మార్నింగ్ నుంచి ఏం జరిగిందో ఒక్కసారి రివైండ్ చేసుకుందాము. ఈరోజు నిఫ్టీ పడిపోతుంది అని చెప్పాము. 23,570 వరకు వస్తుంది అని చెప్పాము. సో, 23,570 వరకు వచ్చింది. బట్ అక్కడి నుంచి నిఫ్టీ మళ్ళీ పరుగులు పెడుతుంది అనుకున్నాము. పరుగులు పెడుతుంది అని చెప్పాము. బట్ రికవరీ కాలేకపోయింది. సో, రీజన్ ఏంటి అంటే మీ అందరికి ఐడియా ఉండుంటుంది. ఈరోజు ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఉంది. సో, ఎగ్జిట్ పోల్‌లో అక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ, బీజేపీకి గానీ ఫుల్ మెజారిటీ దేనికి రాలేదు. చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. సో, లాస్ట్‌కి బీజేపీకే మెజారిటీ వచ్చింది. సో, అది మార్కెట్ మీద పడింది. ఆ ఎఫెక్ట్ అనేది. సో, దానివల్ల నిఫ్టీ రికవరీ కాలేదు. సో, ఇప్పుడు ఆల్రెడీ మనకి బీజేపీనే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందని తెలుసు. సో, మెజారిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మండే నిఫ్టీ రికవరీ అవుతుంది. అందుకే నేను ఫస్టే చెప్పాను. నిఫ్టీ ఫిబ్రవరి 13థ్ ఎక్స్‌పైరీ తీసుకోమని చెప్పాను. అందులో ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. కాబట్టి నిఫ్టీ మొత్తానికి టోటల్‌గా రికవరీ కాలేకపోయింది. బేర్ గ్రిప్‌లోనే ఉండిపోయింది మనం చూస్తా ఉంటే. బట్ బ్యాంక్ నిఫ్టీ రికవరీ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు తెలుసు చాలా డౌన్‌లో నుంచి గ్రీన్‌లోకొచ్చింది. సో, బ్యాంక్ నిఫ్టీని మాత్రం సింగిల్ హ్యాండ్‌తో ఎస్‌బీఐ బ్యాంక్ పైకి లాగింది. ఎస్‌బీఐ బ్యాంక్ అనేది చాలా మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. సో, మీకు కావాలనుకుంటే ఎస్‌బీఐ స్టాక్ గూడా కొని హోల్డ్ చేసుకోండి. షార్ట్ టర్మ్‌లో మంచి రిటర్న్ ఇస్తుంది. ఈవెన్ దో 10% వరకు హై అయ్యే ఛాన్సెస్ ఉంది. పెరిగే ఛాన్సెస్ ఉంది. సో, ఎవరైనా కావాలనుకుంటే ఎస్‌బీఐ కొని హోల్డ్ చేసుకోండి. అలాగే మనం డిసెంబర్ ఎండింగ్‌లో లారెస్ ల్యాబ్ రిజల్ట్ పోస్టింగ్ డే రోజు చెప్పాను. ఆ రోజు అది తీసుకోండి మంచిగా పెరుగుతుందని. ఆ రోజు రిజల్ట్ డే రోజు రూ. 40 అలా పెరిగింది. బట్ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం కింద పడిపోయింది. సో, దానికి ఏంటంటే ఒక నెగెటివ్ న్యూస్ వచ్చింది ఆ రోజు. అదేంటంటే ఎయిడ్స్‌కి వాళ్ళది మెడిసిన్ ఏదైతే ఉందో దానికి ఫండింగ్ అనేది ఆపేశారు. పాస్ చేశారు ఎవరు యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు. సో, దానివల్ల ఒకటేసారి రూ. 100 పడిపోయింది. రూ. 500 ఆ రోజు నేను చెప్పాను ఎవరైనా కావాలనుకుంటే లారస్ ల్యాబ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చాలా పరుగులు పెడుతుంది అని చెప్పి. ఈరోజు 636 రూపీస్ వరకెళ్ళింది. ఇట్స్ టూ హైకెళ్ళింది. అంటే జస్ట్ 1 వీక్‌లో రూ. 140 పెరిగింది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో, 140 అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది 1 వీక్‌లో రూ. 140 పెరిగింది. డిసెంబర్ 27థ్, 28థ్ అప్పటికి కూడా రూ. 500లో ఉండిందది. సో, అక్కడి నుంచి మళ్ళీ పరుగులు పెట్టింది. చూస్తూనే ఉన్నారు. అరౌండ్ దాని టార్గెట్ ఈస్ రూ. 700 వరకు ఉంది. సో, ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు చాలా లక్కీయెస్ట్ ఫెలోస్. సో, అలాగే ఇప్పుడు ఢిల్లీని బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది. మీ అందరికి ఇంకా రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ కూడా ఢిల్లీలో గవర్నమెంట్ అనేది బీజేపీ ఫార్మ్ చేస్తుంది. సో, ఈసారి ఎవరైనా లేడీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరిని అబ్బాయిలని చూసి